హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అసలు వింటర్స్ అంటేనే నా రొటీన్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అసలు మార్నింగ్ పొద్దునే లేవాలంటే కూడా చలిగా ఉంటుంది కదా, సో లేట్గానే ఉంటుంది. అందులో మేము ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి కొంచెం లేట్గానే లేస్తున్నాము. సో లేచిన తర్వాత ఇది చేయాలి అది చేయాలని రష్గా కాకుండా నిదానంగా ఒకటి తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుని అది చేస్తున్నాను అనమాట. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది. 8:30 వరకు కూడా అసలు లేవాలనిపించలేదు, ఎందుకో హెడేక్గా అనిపించింది కొంచెం. అందుకే కొంచెం లేట్గా లేచాను. రాత్రి అన్నీ ప్లాన్ చేసుకుని ఉంచుకుంటాను కాబట్టి, అంటే కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది, డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేసేసి ఉంటాయి కాబట్టి కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసి పడుకుంటాను. సో పొద్దున్న లేచిన తర్వాత క్లమ్జీగా కిచెన్ అయితే ఉండదు, నీట్గా ఉంటుంది కాబట్టి. సో తనకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చామన్నారు. ఫస్ట్ తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసాను అనమాట. ఏం చేశానంటే సింపుల్గా, అది కూడా హడావిడి లేకుండా, పాలకూర ఉంది, చక్కగా పాలకూరని జీరా రైస్ లాగా తాలింపు వేసేసి నేను అంటే రైస్తో పాటు కుక్కర్ పెట్టేశాను అనమాట. సో అది కిచిడీలాగా కాకుండా టమాటో బాత్ లాగా ఉంటుంది చూసారు, అలా పాలక్ రైస్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఆ తర్వాత చెరొక ఆమ్లెట్ వేసుకుని కీను జ్యూస్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాం. అయితే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయండి, మీరు అందరూ కూడా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో చేసిన తర్వాత కూడా లైక్ చేయకపోతే, అంటే మీరు చివరి వరకు చూసి నా కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. దానివల్ల నాకు మోటివేషన్ వస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, వీడియో చేయాలి అని అనిపిస్తుంది. లేదంటే ఒక రకమైన ఈ వీడియో అంత బాగా రీచ్ అవ్వలేదు కదా, నెక్స్ట్ ఎలాంటి వీడియో తీయాలి అని అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నాను. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. సంక్రాంతి వెళ్ళిందో లేదో ఎండలైతే ముదిరిపోతున్నాయి. ఇప్పుడే అసలు చాలా ఎక్కువ ఎండగా ఉంటుంది పగలైతే. ఈరోజు ఎందుకో పొద్దున్న నుంచి మబ్బుగానే ఉంది, బట్ వాతావరణం అయితే కొంచెం కొంచెం చేంజ్ అయితే అవుతుంది. చలి తగ్గుతూ వస్తుంది, ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి. డే టైం కూడా ఎక్కువ ఉందన్నమాట. సాయంత్రం 5:30 అయ్యేసరికి చీకటి పడిపోయేది, ఇప్పుడు మళ్ళీ 6:15 అలా వరకు వెలుగుంటుందన్నమాట. సో పొద్దున్నే పనమ్మాయి వచ్చేస్తుంది 7:30 కల్లా. మొత్తం తను చేసుకుంటూ పోతుంది, అంటే బయట తుడిచేయటం అండ్ ఆ తర్వాత ఇంట్లో కూడా క్లీన్ చేసేసి మాప్ వేసేసి వెళ్ళిపోతుంది. తర్వాత మిగతా పనులన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను. తలనొప్పిగా ఉందన్నాను కదా, సో నాకు కొంచెం మైగ్రేన్ ప్రాబ్లం ఉందన్నమాట. అందుకని ఆ రోజు పెద్దగా ఏమీ షూట్ చేయలేకపోయాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ ఒక క్లీన్ హౌస్తో మొదలైతే మన మూడ్ భలే ఆటోమేటిక్గా మారిపోతుంది కదా. ఇల్లు శుభ్రంగా ఉండి మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఏం చేయాలి అన్నది క్లియర్గా ఉంటుంది పిక్చర్. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు, నిదానంగా పనులు మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఏదైతే చేయాలనుకుంటున్నామో, స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్, కాఫీ ఇట్లాంటి వాటితో స్టార్ట్ చేసినా కానీ ఎక్కడెక్కడ సర్దుకుని ఉంటాం కాబట్టి చక్కగా నిదానంగా మొదలు పెట్టచ్చు అనమాట. అది వేరే విషయం. ఒకవేళ లంచ్ బాక్సులు ప్యాక్ చేయాలి అని అనుకుంటే కనుక కొంచెం రష్ ఉంటుంది. టైంకి మన పని కంప్లీట్ చేసి వాళ్ళకి లంచ్ ప్యాక్ చేయాలి అని ఉంటుంది కాబట్టి అది టైం కల్లా ఫిక్స్గా చేయగలుగుతాం, ఎప్పుడు మనం ముందే అన్నీ ఆర్గనైజ్డ్గా సర్దుకుని పెట్టుకొని ఉంచుకుంటే కనుక. సో ఎట్ ద సేమ్ టైం అలాగే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఇంకా లంచ్కి ఏం ప్లాన్ చేసుకోవాలి, డిన్నర్కి ఏం ప్లాన్ చేసుకోవాలి, దీనికి తగ్గట్టు మనకి ఇంట్లో అన్నీ ఉన్నాయా, లిస్ట్ అవుట్ చేసుకున్నామా, అవన్నీ తెచ్చుకుని పెట్టుకున్నామా లేదా, ఇట్లాంటివన్నీ కూడా ఒక మంచి హ్యాబిట్ అది. సో దానివల్ల ఆర్గనైజ్డ్ లైఫ్ అయితే బాగుంటుందన్నమాట. ఇల్లు శుభ్రంగా ఉంటే ఎలా అయితే మూడ్ పాజిటివ్గా ఉంటుందో, అలాగే గార్డెన్ అందంగా నీట్గా ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీనెస్ వస్తుందన్నమాట. సో అందుకే ఎవ్రీ డే కొంచెం కాకపోతే కొంచెమైనా ఏదో ఒక కార్నర్ క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకోవడం అయితే మాత్రం చాలా ఇష్టం. సో టైం దొరికినప్పుడల్లా ఎక్కువ టైము నేను గార్డెన్లో స్పెండ్ చేస్తానని మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఏం చేసామంటే, తను కూడా మార్నింగ్ కొంచెం లేట్గా బయలుదేరుతున్నారు, ఎందుకంటే షాపురా వెళ్ళాలన్నమాట, అది ఢిల్లీ రోడ్లో. సో హైవే అంతా కూడా కొంచెం ఫాగ్ ఉందట. సో తను కొంచెం లేట్గా బయలుదేరారు. సో నాకు ఇంట్లో ఉన్నంతసేపు కూడా నాకు కూడానే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట గార్డెన్లో ఉంటే మాత్రం. కిచెన్లో అయితే పెద్ద పని ఏది ఉండదు, జ్యూస్ తీయడం తప్ప. గార్డెన్లో ఉంటే మాత్రం నేను చేస్తాను. ఏం చేయాలి, మొక్కలకి నీళ్ళు పోయాలా, ఎక్కడ పోయాలి అంటారు, బట్ ఆ మొక్కలకి నీళ్ళు పోస్తే కనుక ఎక్కువ పోసేస్తారేమోనని భయం నాకు. సో అందుకే నా కూడానే ఉంటారు కూడా. సో నేను చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి తను హెల్ప్ చేస్తాను అన్నప్పుడు మాత్రం.
వస్తున్నాయి, ఫాస్ట్గా వస్తున్నాయి నీళ్ళు. ఎంతసేపటికి నిండుద్ది ట్యాంకు? ఆ పైపు నుంచి ఇలాగా కింద నుంచి ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చాం అనమాట. యాక్చువల్లీ ట్యాంక్కి అక్కడ కనెక్షన్ లేదు, దీనికి ఇలాగా ఎక్స్ట్రా ఈ పైప్ పెట్టి ఈ పైప్ నుంచే కనెక్షన్ ఇచ్చాం పైకి. యాక్చువల్లీ మరి నీళ్ళు మోయటం అంటే కష్టం కదా, ఆ గ్రీన్ వెజిటబుల్స్కి ఇక్కడ నుంచి నీళ్ళు ట్యాంకులోకి వెళ్తే ట్యాంకులో నుంచి ఎప్పుడు పైకి వెళ్ళినప్పుడల్లా ఇస్తూ ఉంటాం. ఆయన గురించి చెప్తున్నాను కానీ నేను కూడా స్టార్టింగ్లో అసలు చాలా స్ట్రగుల్స్ ఎదురయ్యింది నాకు కూడా. ఈరోజు నా గార్డెనింగ్ గురించి అంటే స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలా మొక్కలు బాగా ఎదుగుతున్నాయో చూస్తున్నారు కదా మీరందరూ. సో ఇదంతా నా ఎక్స్పీరియన్స్తో వచ్చిందనమాట. ఇన్నేళ్ల బట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసి దానివల్ల ఈ రిజల్ట్ మీరు చూడగలుగుతున్నారు ఈరోజు. బట్ మొదట్లో నాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఒక మందార మొక్కతో మొదలుపెట్టాను అనుకోండి. ఏ మొక్కకి ఎంత నీళ్లు పోయాలో, ఎప్పుడు పోయాలో, ఎంత సన్లైట్ కావాలి, అసలు ఇవన్నీ ఏం తెలిసేవి కాదు. ఎంతో హ్యాపీనెస్తో ఉత్సాహంతో కటింగ్స్ తెచ్చేసుకునేదాన్ని, కొత్త కొత్త మొక్కలు నర్సరీకి వెళ్ళి కొనుక్కుని తెచ్చేసుకునేదాన్ని. బట్ వాటిని ఎలా చూసుకోవాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడున్నంత నాలెడ్జ్ అయితే అప్పుడు లేదనమాట. కొన్ని మొక్కలు 2-3 రోజులకే వాడిపోయినట్టు అయిపోయేవి. తెచ్చిన 2 రోజులకి ఆకులు పసుపు అయిపోవడం, లేకపోతే వాడిపోయినట్టు అయిపోయి 3 రోజులు చచ్చిపోవడం, ఇట్లాంటివి అన్నీ కూడా జరిగేదనమాట. నేను గార్డెనింగ్ అసలు చేయగలనా, నా వల్ల కాదేమో అనే డౌట్స్ కూడా చాలా వచ్చాయి. నీరు ఎక్కువ పోసేసానేమో, లేదా తక్కువ పోసానా, మట్టి సరైందా, లేకపోతే పాట్ అసలు మంచిదా కాదా, అసలు ఎన్ని ప్రశ్నలు. కానీ కొన్నిసార్లు మొక్క చచ్చిపోతే మాత్రం అసలు నిజంగా చాలా బాగా హర్ట్ అయ్యి అనిపించేది. అంటే ఎంత ప్రేమతో తెచ్చుకున్న మొక్క మన చేతిలో ఇలా ఉంటుందా అనిపిస్తుంది అనమాట. అంటే మన చేతుల్లో చచ్చిపోయిన తర్వాత అబ్బా ఇంకా అసలు ప్లాంట్స్ వద్దులే అని కూడా అనుకున్నాను కొన్ని టైంలో. అప్పుడు అర్థమైంది గార్డెనింగ్ అంటే కేవలం మొక్కలు తెచ్చుకోవడం కాదు, పెంచుకోవడం కాదు, ఓర్పుతో నేర్చుకోవడం. ఒక రోజులో అంతా మారిపోదు కదా, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టింది. చిన్న చిన్న తప్పులు వల్లే కదా మనం నేర్చుకుంటాం. మెల్లగా అలా టైం అంతా ఎప్పుడు గడిచిపోయిందో తెలీదు. దగ్గర 15 years నుంచి నేను ఇలా ప్లాంట్ పేరెంట్గా ఉన్నాను అనమాట. మొక్క ఏం చెప్తుంది అన్నది ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందని నాకు అర్థమైంది. సో ఆకు రంగు మారితే కారణం ఏంటి, నీళ్లు పోసేసిన తర్వాత మొక్క ఎలా రియాక్ట్ అవుతుంది, చిన్న విషయాలు నేర్చుకున్నాను. ఇంటర్నెట్లో చూశాను, వీడియోలు చూశాను, అనుభవంతో మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అందరినీ అడిగాను అనమాట. కానీ ముఖ్యంగా ఒక ఫెయిల్యూర్ని లెసన్గా తీసుకున్నాను. మెల్లగా అన్ని మొక్కలు బాగా పెరిగాయి. కొత్త ఆకులు వచ్చినప్పుడల్లా ఆ హ్యాపీనెస్సే వేరు, మాటల్లో చెప్పలేను అసలు నేను. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే గార్డెనింగ్ మనకి సహనం నేర్పుతుందని. ప్రకృతితో పాటుగా మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాము. సో ఇలా నా గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీ అందరితో షేర్ చేసుకుంటూ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ గార్డెనింగ్ చేస్తూ నేను ఇలా మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని కంపోస్ట్ చేస్తూ, ఆ కంపోస్ట్ని మళ్ళీ మట్టిలో మిక్స్ చేసి నా మొక్కలకి ప్లాంటింగ్ సాయిల్లా చేయటం వల్ల మొక్కలు చాలా హెల్తీగా ఎదుగుతున్నాయి. సో అదైతే మాత్రం నేను అస్సలు చాలా బాగా క్లియర్గా కనబడుతుంది నా మొక్కల్లో మీకు. సో నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇఫ్ పాసిబుల్ ఉంటే కనుక మీరు కూడా అందరూ కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని మాత్రం తప్పకుండా సాయిల్లో మిక్స్ చేస్తూ మీరు మంచి కంపోస్ట్ సాయిల్ని తయారు చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా కష్టాలే నన్ను ఈరోజు మంచి గార్డెనర్గా మార్చాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను, తప్పులు జరుగుతూనే ఉంటాయి. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ గోలు జర్నీ అని అనను నేను, ఎందుకంటే ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. లైఫ్లో చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం కదా మనం. సో ఇది కూడా అంతే. ఐ హోప్ నా జర్నీ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో కమెంట్ చేయండి మీకు నచ్చితే కనుక. మీ స్టోరీ కూడా నాతో షేర్ చేసుకోండి.
సో ఈరోజు ఫ్రెండ్స్తో పాటు ఔటింగ్ ప్లాన్ ఉందన్నమాట. అందుకని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాం ఇద్దరం కూడా. సో బ్రంచ్లోకి నేను గారెలు వేసాను అనమాట, ఉల్లిగారెలు. మిక్సీలోనే కొంచెం పప్పు ఇద్దరమే కాబట్టి కొంచెం పప్పు మిక్సీలో వేసేస్తే తొందరగా నలిగిపోతుంది. ఒకవేళ గట్టిగా నలిగినా కానీ మనం ఉల్లిగారెలు వేసుకుంటాం కాబట్టి ఉల్లిగారెలో ఇంకా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా. కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ కలుపుతున్నప్పుడు పలచగా అవుతుంది. సో గట్టిగా రావు, ఫ్లఫీగా బాగా వస్తాయి. మిక్సీలో రుబ్బుకుని కూడా వేసేసుకోవచ్చు. సో ఇద్దరికే కదా అనేసి మిక్సీలో వేసేసాను. చాలా క్రిస్పీగా, క్రంచీగా బాగా వచ్చినాయి గారెలు. సో కొత్తిమీర చట్నీ, మెంతి చట్నీ, ఇట్లా ఏదో ఒక చట్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయని తెలుసు కదా మీకు. సో అలా చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు కూడా. సో అలా చట్నీతో బ్రేక్ఫాస్ట్లా కాకుండా బ్రంచ్లో ఇలా గారెలు తినేసి నేనైతే ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళాను అనమాట. అది కూడా ఎక్కడికి అంటే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అని చెప్పి JLF అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడికి చాలామంది ఆథర్సు, చాలామంది ఆర్టిస్టులు అందరూ వస్తూ ఉంటారనమాట. ఈ ఫెస్టివల్లో బుక్స్ అవి కూడా సేల్ చేస్తారు. ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్స్ అట్లాంటి ఐటమ్స్, ఇంకా హ్యాండ్లూమ్స్ ఇట్లాంటివన్నీ కూడా మంచిగా స్టాల్స్ అయి ఉంటాయి అనమాట. డెకరేషన్ అయితే మాత్రం అసలు అవసరం అని చెప్పాలి. ఎంత బాగుందో, ఎంత ప్లీజింగ్గా ఉందో, చాలా బాగుంది. పిల్లలు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారు, అన్ని ఏజ్ల వాళ్ళు వస్తారు, బట్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారనమాట. సో ఎంట్రీ ఫీ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా కానీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి ఇక్కడ. సో అయినా కానీ ఒకసారైనా వెళ్ళాలి అని బాగుంటుందన్నమాట అన్నట్టుగా. సో ఆథర్స్తో పాటు ఇట్లా షోస్ అవి కూడా ఉంటాయి. సో ఇష్టం ఉన్నవాళ్ళు వెళ్తారు, లేదంటే ఊరికే చూడటానికి వెళ్ళి నచ్చిన బుక్స్ కొనుక్కోవడానికి, నచ్చిన ఆథర్స్ని కలవడానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఇంకా హ్యాండ్లూమ్స్ ఇట్లాంటివన్నీ షాపింగ్ అయితే మాత్రం స్టాల్స్ ఉంటాయి. ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, బట్ మీకు నచ్చితే, మీకు దొరకదు ఇట్లాంటివి అని అన్నవైతే మనం తీసుకోవచ్చు. నేనైతే ఒక చిన్నది పర్చేస్ చేశాను, మీకు అదేంటో తర్వాత చెప్తాను. సో ఇలా ఫ్రెండ్స్తో మాత్రం ఔటింగ్ అన్నట్టు అయిందనమాట. తర్వాత స్ట్రాబెరీ చాక్లెట్ తీసుకుని తినేసి కొద్దిగా బయటంతా తిరిగేసి సరదాగా టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం అందరూ లైక్ అయితే చేయండి. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ మధ్య చాలామంది లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ని హైప్ చేస్తే కనుక నాది ఎక్కువ రీచ్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.